ఎలా ఉంది సినిమా? మన వాళ్ళందరూ వచ్చేసారు బాబాయ్ ఇక్కడికి. ఎలా ఉంది సినిమా? చాలా బాగుందండి. మూవీ మాత్రము నిజంగా ఈ సంక్రాంతికి మాకు కొత్త బట్టల కంటే మూవీ పెద్ద గిఫ్ట్ మాకు. అవును, ఎందుకంటే వెంకటేష్ గారు ప్రతి మూవీ మేము చూస్తాము, ఎంజాయ్ చేస్తాము, ఏ సినిమా వదిలిపెట్టము. ఆయన కామెడీ, ఎందుకంటే ఆయన కామెడీ కానీ ఆయన డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి వెంకటేష్ గారి. రొటీన్గా ఉందా స్టోరీ, లేకపోతే బాగానే ఉందా, కొత్తగా అనిపించింది స్టోరీ? చాలా బాగుంది, ఎక్కడ ప్లస్ మైనస్ కానీ ఏం లేదు. టోటల్గా చూడాలంటే సినిమా మాత్రము ఇక్కడ ఇది తప్పు అది కూడా అనడానికి లేదు. అక్కడ క్లైమాక్స్ వరకు చాలా సూపర్, మంచి స్టోరీ ఉంది దాంట్లో. నేనైతే ఈసారి వెంకటేష్ గారికి అందరికి 100కి 100 మార్క్స్ ఇస్తారు, నేను 1000 మార్కులు ఇస్తున్నాను. అవునా? అంటే బ్లాగ్ సంక్రాంతి 3 సినిమాల్లో పండగ సినిమా ఏది ఇదేనా? సంక్రాంతి మూవీనే. ఫస్ట్ గేమ్ చేంజర్ తర్వాత సంక్రాంతి మూవీ అని చెప్పుకోవాలి. అవునా? 3 సినిమాలు 1000%. గేమ్ చేంజర్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి సంక్రాంతి మూవీ. ఓకే. అంటే సాంగ్స్ ఎలా ఉన్నాయి థియేటర్లో? సాంగ్స్ మాత్రం ఎందుకు చెప్తారులేండి. సాంగ్స్ గోదావరి గట్టు సాంగ్ అయితే చూడండి, అదే సారి గట్టు వచ్చింది మా పాప. బయటకు వచ్చి నేను డాన్స్ చేస్తానని ఇప్పటికీ చేయలేదు. ఎవరన్నా డాన్స్ దీని చేత చేపించండి అని కోరుకుంటున్నాను. ఏంటి గోదావరి గట్టు స్టెప్లు వేస్తున్నారా? శారీ ఆ టైపే కట్టుకుని వచ్చారు. అవునా? అది మరి స్టెప్లు అయ్యారా? గోదావరి గట్టు స్టెప్లు అయింది మాకు. వేయండి స్టెప్ అయింది. స్టెప్ ఏంటి సాంగ్ ఎలా నచ్చింది? గోదావరి గట్టు సాంగ్ ఏంటి హస్బెండ్ సీక్రెట్లు తెలుసుకోవాలా? పెళ్లికి ముందు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? తెలుసుకోవచ్చు. పనికొచ్చే సినిమా. ముందు లవ్ స్టోరీస్ ఉన్న వాళ్ళు పెళ్లి అయ్యాక ఇవి అన్ని చెప్పుకోవడానికి అంటే కొంచెం మంచి ధైర్యం చాలదు. సో ఈ సినిమా చూసి ధైర్యం తెచ్చుకోవాలి. అంటే ఫ్యామిలీకి మెసేజ్ సినిమానా ఇది? ఫ్యామిలీకి మెసేజ్ సినిమా. సో మంచి సినిమా అనేది. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అయితే 1000 ఇస్తారు. చాలా బాగుంది. అది కాదు, సినిమా చూసి పిల్లలు ఏదైనా ఇబ్బంది పడతారా? పిల్లలు డౌట్ పడతారా? ఎందుకంటే మంచిగా దీంట్లో అర్థం చేసుకున్నట్టే అక్కడ కూడా అర్థం చేసుకుంటారని. ఫ్యామిలీస్ కి మంచి సినిమా ఇది. మంచి సినిమా. పండగ సినిమా అంటే ఇదే పక్క బ్లాక్ బస్టర్. డాకుమరాజ్ గారు, గేమ్ చేంజర్ గారు సంక్రాంతికే వస్తున్నాం. మరి మీ అమ్మగారు గేమ్ చేంజర్ ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. అంటే నేను బాలకృష్ణ గారు మనం విష్ చేయాలి, ఎందుకంటే 3 సినిమాలు సంక్రాంతికి ఇచ్చారు కాబట్టి ఎవరికి డిసప్పాయింట్ చేయొద్దు. ముగ్గురికి విష్ చేయాలి. కానీ నేను ఇచ్చేది ఏంటంటే ఇప్పుడు డాకుమహారాజ్ తర్వాత డాకుమహారాజ్ కూడా బాగా హిట్ అయింది, మామూలుగా లేదు. కానీ మీకు ముందే చెప్పాను 1000కి 1000 పాయింట్ సంక్రాంతి మూవీకి ఇవ్వచ్చు అని. అవునా? 100 సార్లు కాదు 1000 సార్లు పోయి చూడొచ్చు, ఎన్ని సార్లనే పోయి చూడొచ్చు. చాలా బాగుంది సినిమా ఇది. అందరు ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడండి అని చెప్తున్నాం మేమైతే. బాగా నచ్చింది. కామెడీ కానీ సాంగ్స్ కానీ వెంకటేష్ గారు పాడిన సంక్రాంతి సాంగ్ చాలా బాగుంది.